వీళ్ళందరూ ఏ తల్లిగా నా బిడ్డలో చూడరు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చింది. ఇదే నాకు బాధ అనిపించిందాడ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్గా వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఎంత బాధాకరమైన విషయం అండి. తల్లిదండ్రులు కూడా నా బిడ్డలు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చదువుకుంటాలు, నిరుద్యోగుల మిగిలిపోవద్దు, వాళ్ళు ఉద్యోగాలు చేయాలని కూసున్న పరిస్థితి కనబడుతుంది. నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం. అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్నా. దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు. తక్షణమే గ్రూప్ పోస్టులు పెంచాలని, డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగ్బంధం. ఆ ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్యమిత్ర ఆత్మహత్యయత్నం. గాంధీ దవాఖానకు తరలింపు. ఇక సీఎం డౌన్ అంటూ నినాదాలు. భారీగా మోహరించిన పోలీసులు. వాళ్ళు ఏమంటున్నారంటే గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 విధానం అమలు చేయాలని, గ్రూప్ 2తో పాటు డిఎస్సిని కూడా వాయిదా వేయాలని కొద్ది రోజులుగా ఉద్యమిస్తున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ప్రభుత్వం ఏమంటుంది అంటే, అసలు ఒక రకంగా రేవంత్ రెడ్డి అనేటైన యువతను విస్మరించేస్తున్నాడు. అసలు పట్టించుకుంటలేడు, నా భాషలో దేక్తలేడు, వాళ్ళను పూర్తి స్థాయిలో పెడచెవున పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పాపం ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళే ఇదే నిరుద్యోగులు ఇప్పుడు మీ అందరికి కనబడితే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు దీంట్లో. అంటే అప్పుడు ఓటు వేయడానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, అమ్మ కాళ్ళు ముక్తా, నా మీద ప్రమాణం చేసి చెప్పమ్మా, నువ్వు ఎవరికి ఓటు వేస్తున్నావు అంటే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మాత్రం కాంగ్రెస్కే ఓటు వేస్తా అని అట్లా ఓట్లు వేయించుకొని మరి ఊరూరు వాడవాడ ఇల్లు గడప గడప మొత్తం తిరిగి చెప్పిలు. ఇవాళ వాళ్ళ చెంపలు వాళ్ళ చేతులతోనే వాళ్ళ చెంపలు కొట్టుకుంటూ ఎందుకన్నా ఈయన తీసుకొచ్చినాం సారు రంజిత్ అన్న అంటున్నారు. ఎంత ఘోరం అంటే, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలని ఆందోళన, దాంతోపాటు వాయిదా వేయాలంటూ ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఇంకా మనం ఏం చెప్తాం చెప్పు. నిన్న పూర్తి స్థాయిలో ఒకటా రెండా ఏంది వాళ్ళ బాధ అసలు వర్ణాతీతం. ఎంత దారుణం అంటే, వీళ్ళని చూసినప్పుడు అలా బాధ అనిపిస్తుంది. ఏం తెలంగాణ రా నాయనా, ఈ తెలంగాణ మన తెలంగాణ ఓకే, కానీ ఈ పరిపాలనలో ఈ పరిస్థితి ఏంది, ఈ కథ ఏంది, ఒకటే రందవుతుండే. అయితే నేను మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే, కొన్ని మీకు ఇన్సిడెంట్స్ కూడా చూపెడతా. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలవాలి. ఏంది అంటే వాస్తవాలు ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఒకసారి చూడు రీ. అయ్యో మీకు ఇప్పుడు చూపెట్టేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది మోతీలాల్కు సంబంధించి. ఏందండి కర్రలు ఏంటి ఇవి, ఏంది కర్రలు? ఆడ ఏం జరుగుతుంది? ఏమన్నా ఉగ్రవాదులా వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏమన్నా దాన్ని ఏమంటారు, ఏమన్నా ఈ తెలంగాణను ఆగం చేయనీకి వచ్చిన వాళ్ళ? ఇగో ఇదొక బాధ. ఇదొకటి అయితే ఇగో ఇక్కడ చూడుర్రి, వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇక పోలీసులు మోహరించిన తీరు ఇది. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల తల్లిదండ్రులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ బిడ్డలను జాగ్రత్త పైలం, మీ బిడ్డలకు సంబంధించి జాగ్రత్త పైలం. మీరు ఇంటికాడ ఆదమర్చి మాత్రం నిద్రపోకండి. మీ బిడ్డలు సాహసం చేస్తున్నారు. మీ బిడ్డల ప్రాణానికైతే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మర్చిపోతే మాత్రం ఆదమరిస్తే అంతే సంగతి. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సంబంధించి చాలా క్లారిటీగా కూడా మీ బిడ్డల మీద ఒక అన్యాయంగా కుట్రపూరితంగా అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా మీ బిడ్డలను ఎప్పటికప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఇది ఏంది ఇప్పుడు పోటీ పరీక్షల ఉద్యోగం కోసం ఇక్కడ పంపించిల్లు చాలా పైనం. ఎందుకంటే పోలీసుల చేతిలో ఉన్నాయి. మీరు ఇక చూడుర్రి, ఇది మీరు అల్లారు ముద్దుగా వంచినప్పుడు కూడా ఎప్పుడు కొట్టలేదేమో. ఇక చూడ్రి కర్రలు ఎట్లా పెట్టిర్రో, ఎవరిని కొడదామని, దేనికోసం, ఈ కట్టెలేంది, కథ ఏంది. ఇగో ఇక్కడ చూడుర్రి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూడు, వాళ్ళ నినాదాలు చూడుర్రి.
వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటున్నారు. చూడు పోలీసులు పహారా. ఇదొక బాధ. మీకు ఇక్కడ ఒకటి చూపెట్టిన కదా. సరే, ఇప్పుడు లైవ్ చూస్తున్న నిరుద్యోగులందరూ అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా సవినయంగా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తా. దీని గురించి మీరు చాలా క్లారిటీగా కూడా మాట్లాడుకోవాలి. రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా ఇది చాలా అవసరం. మీకు ఒకసారి చూపెడతా చూడండి.